అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవ్. యెస్ 4 రోజుల్లోనే 4 రోజుల్లోనే కరోనా ఖతం. యెస్ పాజిటివ్ నుంచి నెగెటివ్. అంటే పూర్తిగా మీ బాడీ నుంచి వైరస్ అనేది పోతుంది. ఇక్కడ మీరు ఒక ఫస్ట్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ 65 ఇయర్ డయాబెటిక్ పూర్తిగా 4 రోజులలో నెగెటివ్. ఇక్కడ కూడా హైపర్ టెన్షన్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్ అన్నీ ఉన్న 4 రోజుల్లోనే పాజిటివ్ నుంచి నెగెటివ్. ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే ఇది కూడా 4 రోజుల్లోనే పాజిటివ్ నుంచి నెగెటివ్. ఇక్కడ ప్రతిదీ కూడా నా కేసెస్ అన్నీ కూడా ఇక 10 కేసెస్ మీ ముందు పెడుతున్నాను. ఇది ప్రూఫ్స్, ఇది వాస్తవం. ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ మిగతా ల్యాబ్స్లో చేసి పాజిటివ్ అంటే నేను ముందుగానే 4 రోజులలోనే నాకు ఈరోజు చెప్తే పాజిటివ్, రేపు 4 రోజులలో నెగిటివ్ అనేది ప్రతి కేసులో వస్తుంది. అది అందుకే దీన్ని 100% ట్రీట్మెంట్ అంటాను. ఒకటి వైరస్ని చంపే మందు ఉంటుంది, ఇంకొకటి వైరస్ ఎంట్రీ కాకుండా ఉంటుంది, ఇంకొకటి మూడో మందు ఏదైతే ఉందో క్లాట్స్ అనేది డిజాల్వ్ చేసి రిమూవ్ చేసే మందు ఉంటుంది. సో ప్రపంచంలోనే అతి పెద్దది ఇదే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ తప్ప ఇంకొకటి లేదు. ఈ 9వ కేసు ఇంకొకటి 10వ కేసు కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల పెడుతుంది. దయచేసి అందరూ కూడా ఇలాంటి దాన్ని షేర్ చేసి లైక్ చేసి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడవలసింది కోరుతున్నాను. ఆల్ఫా, డెల్టా, ఒమైక్రాన్ రాబోయే రోజుల్లో ఏ వేరియంట్ వచ్చినా అని కూడా అన్ని వేరియంట్లకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది. సో దయచేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రతి పెద్ద మీడియాలో అందరూ కూడా చస్తున్నారు అంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? మెడిసిన్ లేక చేస్తున్నారు. 14 రోజుల పాటు అంటే 10 నుంచి 14 రోజులు ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది, హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి లాంటిది లేకుండా క్యాన్సర్ లాంటిది ఉన్నప్పుడు ఇంకా పొడిగించబడుతుంది. అంటే 3 నెలల వరకు కూడా పాజిటివ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి దాన్ని 4 రోజులు చంపేదాన్ని ట్రీట్మెంట్ అంటారా? లేకుంటే అసలే ట్రీట్మెంట్ లేదు అని చెప్పుకుంటూ అడ్డమైన మెడిసిన్స్ ఇచ్చుకుంటూ మనకు మీ ప్రాణాలపైన తీసుకొచ్చుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దయచేసి ఇది ఒక ప్రమోషన్గా ఆలోచించకండి. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్. ఇదే ట్రీట్మెంట్. ఇదే ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది పోదు. ఇంకా ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది నిన్న 7 చనిపోయారు, మొన్న 7 చనిపోయారు, ఈ రోజు 4 చనిపోతున్నారు. మనము ఒక భయంకరమైన న్యూస్ మనం చూస్తుంటాం. వాస్తవానికి నిజానికి వాళ్ళకి దమ్మున్న ఛానల్స్ అయితే ఇలాంటి చూపించాలి, కానీ చూపించారు. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులను చేసి లాక్డౌన్ అని లేకుంటే పిల్లలు స్కూల్కి పోరు అని తల్లిదండ్రులందరినీ కూడా భయపెట్టి అది చేస్తున్నారు. కేవలం 4 రోజులు వాడినట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి ఐసీయూలో పోయి ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద ఉండే ప్రసక్తే ఉండదు. సో దయచేసి ప్రజలు ఒకటే ఆలోచించాల్సింది, నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇదే ట్రీట్మెంట్, ఇదే ఉంటుంది. నిన్న ఇదే, ఇవాళ ఇదే, రేపు అది. 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. ఒక 5 ప్రెస్ మీట్లు తెలంగాణలో పెట్టినాను. ఒక పెద్ద ఛానల్ చూపించలేదు, కొన్ని ఛానల్ చూపించారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకు కృతజ్ఞతాభావంతో ఉంటాను. ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అక్కడ కూడా డెంగూది, కోవిడ్ 2 సబ్మిట్ చేసి పెట్టాను. ఐసీఎంఆర్ ఢిల్లీకి నేను సబ్మిట్ చేస్తాను. మొత్తం పేపర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి అయ్యా ఇది పనిచేస్తుందని చెప్పేసి వచ్చాను. యూనియన్ హెల్త్ మినిస్టర్ కూడా సబ్మిట్ చేశాను. రాష్ట్రంలో ఉన్న అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మంత్రి ఉన్నారు, అండ్ ఇక బండి సంజయ్ గారు, వాళ్ళకు కూడా కలిశాను. ఇక కేసీఆర్కి 2 మెయిల్లు, 2 నుంచి 3 మెయిల్లు సబ్మిట్ పెట్టాను. ఇప్పుడు స్పందించడు కూడా. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా ఫార్మా కంపెనీస్తో కుమ్ముక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయరు. అదేవిధంగా ఎంతైనా పోయి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు నాలాంటి వాడిని అది చేయలేదు. దయచేసి ఇలాంటి దాన్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కోరుతున్నాను. మీ వీడియో ఏదైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ నా ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తాను. లేని వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా సరే, నా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు డెఫినెట్లీ దే హ్యాస్ టు బీ అనే కామన్ మ్యాన్ లాగానే చూసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం, తెలంగాణలో ఉండే ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ మేలుకొని ఇప్పటికైనా ఈ ట్రీట్మెంట్ బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దామోదర రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అయినా, మిగతా మన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి డెఫినెట్లీ తీసుకొస్తే వాళ్ళకి మంచి పేరు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.